ఇక్కడి నుంచే ఫైరింగ్ అయితే జరిగింది. ఈ బావిలోంచి 120 బాడీస్ని అయితే తీసారండి. మనకి ఇలా బాక్సెస్లో మార్క్ చేసిన ఏంటంటే బుల్లెట్ మార్క్స్. హాయ్ ఎవరీవన్, మనం ఈరోజు అయితే చూడబోతున్నాం జలియన్ వాలాబాగ్ అనమాట. ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. సో మనకి ఆ బ్యాక్ సైడ్ గోల్డెన్ టెంపుల్ అనమాట. సో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి దారిలోనే మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. ఇలా వైట్ కలర్ స్టాచ్యూ. సో ఆ స్టాచ్యూ పక్కనే మనకి ఈ జలియన్ వాలాబాగ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాలి. ఇది ఎంట్రీ. సో ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ గ్యాలరీస్ ఉంటాయన్నమాట. ఇది గ్యాలరీ నెంబర్ 1. ఫస్ట్ ఇందులోకి వెళ్ళి చూద్దాం. గ్యాలరీ నెంబర్ 1. సో గ్యాలరీస్ అంటే ఏంటంటే దీని యొక్క చరిత్ర అంతా మనకి ఇక్కడ ఫొటోస్, వీడియోస్ రూపంలో ఉంటాయన్నమాట. ఇది పంజాబ్ యొక్క చరిత్రని చూపించే గ్యాలరీ అన్నమాట. అప్పట్లో ఈ పంజాబ్లో ఉన్న కోటలు తాలూకా ఈ ఫొటోస్ ఇవి. సో పంజాబ్లో ఇంపార్టెంట్ రివర్స్ అన్నమాట ఇవి. పంజాబ్లో 5 ఇంపార్టెంట్ రివర్స్ ఉంటాయి. సో ఆ 5 రివర్స్ ఉండడం వల్ల దీనికి పంజాబ్ అనే పేరు వచ్చింది. పంజాబ్ మీనింగ్ ఏంటంటే ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. పైకి వెళ్తే పైన ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్లో మనకి ఈ జలియన్ వాలాబాగ్ ఎలా జరిగింది అని చెప్పడానికి ఒక మూవీ అయితే ఉంటుంది అనమాట. ఆ మూవీ ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబిలిటీగా ఉంటుంది. అది కూడా మనం రికార్డ్ చేద్దాం. ఇది హిందీ వెర్షను, ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంటుంది. అది చూద్దాం. Independent India is indebted to the sacrifices of thousands of freedom fighters who gave up there today for us. The sacrifices, their martyrdom, their contributions in the Indian freedom struggle are always to be remembered, respected, and paid tribute to. Jallianwala Bagh Smarak, upholding respect, dignity and sanctity. Here on this land of Jallianwala Bagh, the soil had become red with the blood of those innocent souls who were shot in cold blood on 13th April 1990 by General Dyer with his British soldiers on the sacred day of Baisakhi. Shivers run down the spine as one imagines the plight of hundreds who breathed their last hair on the blackest day in the history of Indian freedom struggle. The massacres of the innocent, the brutalities of martial law, along with the killings of Punjabis in Gujranwala and Lahore by the British. Though the blackest chapters in the history of British rule became an inspiration for all Indians to fight for their liberation. The spirit of nationalism, instead of being crushed through these brutalities, further strengthened, and Punjab reacted with more strength. The revolutionaries, the Naujawan Bharat Sabha, and many other nationalists fought bravely for achieving freedom. The Indian tricolour unfurled in Delhi on 15th August 1947. It is because of those sacrifices that today we enjoy the freedom with our heads held high without an ounce of fear.
Let us offer our homage with respect, dignity, and sanctity. Standing on the soil of Jallianwala Bagh, a Bagh that will always enthuse nationalism for future generations. మనం గ్యాలరీ 2 దగ్గరికి వచ్చాం. दमन, फांसी, गोलियां और यातनाएं, ये सब भारत पर राज करने के लिए ఈ గ్యాలరీ 2లో అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందన్న దానికి డెమాన్స్ట్రేషన్గా ఇక్కడ ఇదైతే ఉంది. సో చూసారు కదా, ఇది మోడల్ అన్నమాట. ఇలాగా ఆర్మీ పర్సనల్స్ ఏం చేశారంటే వాళ్ళ మీద షూటింగ్ అయితే చేశారు. ఇది గార్డెన్ చాలా అందంగా ఉంది, నీట్గా క్లీన్గా చాలా బాగుంది. దీన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నందుకు వీళ్ళని అయితే మెచ్చుకోవాల్సిందే. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది తప్పించుకోవడానికి నూతిలోకి అయితే దూకేశారు. ఇది నుయ్యి అన్నమాట. ఆ నుయ్యి ఈ గాడ్ ఉండేది కాదు, ఈ నూతిలోకి దూకేయడం వల్ల దాదాపుగా ఈ నుయ్యిలోంచే, ఈ బావిలోంచే 120 బాడీస్ని అయితే తీశారండి. ప్రజెంట్ ఈ బావిలో అయితే నీళ్ళు ఏం లేవు. దీని చుట్టూ ఇలా వాల్ కట్టేసి గ్లాస్తో అయితే క్లోజ్ చేస్తారు. మనకి ఇలా బాక్సెస్లో మార్క్ చేసినవి ఏంటంటే బుల్లెట్ మార్క్స్. అప్పుడు ఫైర్ చేసినప్పుడు కొన్ని బుల్లెట్స్ అయితే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్లోకి అది వెళ్ళిపోవడంతో కొన్ని ప్లేసెస్లో అయితే రికవర్ చేయగలిగారు. సో ఇవి అవేనమాట. ఈ ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి మనకి, ఆ హోల్స్లో బుల్లెట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మన ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ బాక్సెస్ అయితే పెట్టారు. ఇలా మనకి 3 ప్లేసెస్ ఉంటాయి జలియన్వాలా బాగ్ మొత్తంలో. బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి. నాట్ అలౌడ్. What reason had you supposed that if you'd ordered the assembly to leave the గ్యాలరీ 3లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంక్వైరీ అయితే చేశారనమాట. ఎంక్వైరీ ఎలా జరిగిందని మనకి చెప్పడం కోసం గ్యాలరీ 3లో అయితే ఉంది. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మనకి గ్యాలరీ 3లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి సంబంధించిన వీడియోస్ అవి ప్లే చేస్తున్నారు. ఇది బుల్లెట్ మార్క్స్ ఉన్న ప్లేస్, సెకండ్ ప్లేస్ అನ್ನು బుల్లెట్ మార్క్స్ ఉన్న థర్డ్ ప్లేస్. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి బుల్లెట్ మార్క్స్. ఇది జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్కి కన్స్ట్రక్ట్ చేసిన స్మారక చిహ్నం అంటాం కదా, అది. చుట్టూ పాండ్ కన్స్ట్రక్ట్ చేశారు. అందులో లోటస్ అయితే ఉన్నాయి, ఎల్లో లోటస్. చాలా బాగుంది. ఇది ఫ్రంట్ నుంచి అన్నమాట వ్యూ. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఈ కలర్ లోటస్ చూడడం. వైట్ కలర్ చూసా, పింక్ కలర్ చూసా, కానీ ఇది ఎల్లో కలర్లో ఉన్నవి.
కనిపిస్తుంది కదా, సో ఇక్కడి నుంచే ఫైరింగ్ అయితే జరిగింది. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగి నిన్నటికి కరెక్ట్గా 105 సంవత్సరాలు అయితే అవుతుంది. సో ఏప్రిల్ 13 సిక్కులకి, పంజాబీ ప్రజలకి చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. వైశాఖి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అలాగే ఆ రోజు కూడా ఇక్కడ వైశాఖి ఫెస్టివల్ జరుపుకోవడానికి మార్నింగ్ అయితే ఫెస్టివల్ జరుపుకున్నారు. సో అప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి. కొన్ని బ్రిటిషర్స్ తెచ్చిన కొన్ని యాక్ట్స్ వల్ల ప్రజలు నచ్చక వాళ్ళకి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు అయితే జరుగుతున్నాయి. సో అమృత్సర్ రెవల్యూషన్ అలాంటివి జరిగాయి అన్నమాట. సో వాటికి నిరసన తెలపడానికి ఆ రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ సీక్రెట్గా మీటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నారు అందరూ. సో దాదాపుగా మీటింగ్కి 10,000 నుంచి 20,000 మంది హాజరయ్యారని అయితే మనకి రిపోర్ట్స్లో వచ్చిందనమాట, రిపోర్ట్స్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఏమైందంటే మార్నింగ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 5-5:30కి ఇక్కడ జనాలందరూ గ్యాదర్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఒకటే మెయిన్ ఎంట్రన్స్, చుట్టూ చిన్న చిన్న ఎంట్రన్స్లు ఉంటాయి కానీ అవి కూడా గేట్స్ క్లోజ్ అయిపోయేలా ఉంటాయంట. అంటే మన గేట్స్ ఉంటాయి కదా, సో అలా గేట్స్తో క్లోజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమైందంటే ఈ జనరల్ డయర్ అనే అతను వచ్చి 50 మంది సైనికులతో వచ్చారంట. వచ్చి దాదాపుగా 1650 రౌండ్లు ఫైరింగ్ అయితే చేశారు. గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఆ ఫైరింగ్లో 375 మంది అయితే చనిపోయారని చెప్పారు. కాకపోతే ఈ ఫైరింగ్ జరిగేటప్పుడు ఈ బయటికి వెళ్ళిపోవడానికి చిన్న చిన్న 5 ఎంట్రన్సెస్ ఉంటాయి, అంటే చిన్నవి సందులు లాంటివి అంటాం కదా. సో ఆ సందుల్లోంచి వెళ్ళే టైంలో తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారంట. అలాగే చెప్పాను కదా నుయ్యి కూడా చూపించు కదా బావి, ఆ బావిలో కూడా చాలామంది భయపడి బుల్లెట్స్ని తప్పించుకోవడానికి ఆ బావిలోకి కూడా దూకేశారు. అందులో సగం వాటర్ అయితే ఉంటుందంట, ఆ టైంలో ఉందంట. సో దాని నుంచి దాదాపుగా 120 బాడీస్ని అయితే తర్వాత రికవర్ చేశారు. అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్లో గాయపడిన వాళ్ళు బయటికి అంటే ట్రీట్మెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికి లేకుండా ఆ రోజు కర్ఫ్యూ అయితే విధించారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే కర్ఫ్యూ అయితే విధించారంట. అందువల్ల గాయపడిన వాళ్ళు కూడా దాదాపు నెక్స్ట్ డే వరకు ఇక్కడ ఉండిపోయారు. దానివల్ల కూడా చాలామంది చనిపోయారు. సో దాదాపుగా 1500 పైనే జనాలు ఇక్కడైతే చనిపోయారంటే ఇన్సిడెంట్లో. అంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. సో ఇది జలియన్ వాలాబాగ్ గురించి నాకు తెలిసిన కొంచెం చరిత్ర. నేను ఏదన్నా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెషన్లో మీకు తెలిస్తే మెన్షన్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే అంతే. మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.